నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా, దాంతోపాటు తెలుగు రాజ్యం సినిమా ఛానల్ ద్వారా రెండింటి పరంగా పొలిటికల్ సినిమాకు సంబంధించి అనేక అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కొన్ని అంశాలకి అంటే రిలేటెడ్గా ఉండే అనేక అంశాలని మనం మాట్లాడుతూ ఉంటాం. సినిమా పేజ్లో చిరంజీవి గారి గురించి ఎంత అత్యద్భుతమైన వీడియోలు చేశామో, ఆయన సినిమా గురించి కావచ్చు, నటుడు కావాలనుకున్న వాళ్ళు చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకోవాలన్న అంశాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంతోపాటు పొలిటికల్గా కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు అన్న విషయాన్నే మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకట్ట శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న రంగా హత్య వెనుకకు సంబంధించి కొనిదెల అన్న ఒక హెడ్డింగ్, అంటే అది కొనిదెల అనే ఇంటి పేరు ఓన్లీ మెగా ఫ్యామిలీకే కాదు కదా, వేరే ఆ దాంట్లో ఉండే సబ్ క్యాస్ట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఒకే ఇంటి పేరుతో ఉండే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. దాన్ని పట్టుకొని ఎంతసేపు చిరంజీవి మీద పడి ఏడుస్తావేంటి అంటూ చేసిన ఒక కామెంట్ అనేది గతంలో మేము చేసిన వీడియోస్ని చూడకుండా చేశారా ఏంటి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అయింది. నిజంగానే చిరంజీవి గారి మీద పడి ఏడుస్తున్నామా, చిరంజీవి గారి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా అనేది చూసే వీక్షకులకి ఆల్రెడీ తెలుసు. కానీ మరొక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకట్ట శ్రీకాంత్ గారు మరింత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆయన జీవిత చరిత్ర అనాలా, లేకపోతే చిరంజీవి గారి గురించి సినీ ప్రపంచానికి తెలిపే పుస్తకము అని చెప్పాలా, విజేత కథ అనేది ఎన్ని విషయాలను దాంట్లో పొందుపరిచారు అనేది, అది చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కావచ్చు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కావచ్చు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ బుక్ సుపరిచితం. బట్ చిరంజీవి గారి మీద పడి ఏడవడమే పన అనే వాళ్ళకు మీరు సమాధానం. అక్టోబర్ 2 విడుదలైనటువంటి మాస్టర్ సినిమా ఇంటర్వెల్లో చిరంజీవి గారు రక్తదానం, నేత్రదానాలకు సంబంధించి చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్, ఆ 2 షార్ట్ ఫిల్మ్స్ చూసిన తర్వాత ఏంటంటే, అలాంటి వాడికి ఖచ్చితంగా ఆ సేవా మహోద్యమంలో పాలు పంచుకోవాలి, మనం కూడా భాగస్వాములు కావాలి అని అనిపించి అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తే 99 నాటికి కానీ 1999 నాటికి కానీ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకుకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం నాకు దొరకలేదు. అంటే అప్పటిదాకా నేను ఏం చేశాను, నాకు ఈ అవకాశం వచ్చేంత వరకు రక్తనేత్రదానాల మీద అధ్యయనం, అట్లాగే చిరంజీవి గారి గురించి నాకెంత తెలుసు, చిరంజీవి గారి గురికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, చిరంజీవి గారికి సంబంధించి నాకు తెలిసిందంతా, తెలియనిదంతా, తెలుసుకోవాల్సిందంతా అనేటటువంటి ఒక అధ్యయనం చేసిన తర్వాత నేను తిరుపతిలో జరుగుతున్నటువంటి ఒక స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి నేను వెళ్ళి అప్పుడు అక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర చిరంజీవిత ప్రతినిధుల్ని పరిచయం చేసుకుని, మరి ముఖ్యంగా రమణ స్వామినాయుడు గారు వారిని పరిచయం చేసుకుని నాకున్నటువంటి ఆలోచన తెలియజేసిన తర్వాత, మీరేం చేస్తారని అడిగిన తర్వాత, నేను సభా కార్యక్రమాలు అవి నిర్వహించగలనండి అంటే, ఈ కార్యక్రమం మీరే నిర్వహించండి అయితే చూస్తానన్నారు. ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత నేను మాట్లాడుతుంటేనే కింద నుంచి వాళ్ళు పైకి రావాలి కదా, క్రింద నుంచి పైకి వచ్చేలోపే స్వామినాయుడు గారు ఏమన్నారంటే, మీరు ఇంతలా చిరంజీవి గారి గురించి మాట్లాడతారని తెలియదు మాకు, ఈ విషయాలు మాకు కొత్తగా వింటున్నాం చిరంజీవి గారికి సంబంధించి, మీరు ఎక్కడుంటారని అప్పుడు అడిగారు. ఆయన ఏదో నేను తిరుపతి ఏమో నేను అనుకుంటే చెప్పే మదనపల్లిలో ఉంటాను, ఇట్లా రావాల్సి వస్తుందంటే వెంటనే కరీంనగర్లో జరిగిన స్వచ్ఛంద రక్తదాతల శిబిరానికి వెళ్ళటం. కరీంనగర్లో ఆ శిబిరానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఇద్దరు మిత్రులు ఫ్రెండ్షిప్ కప్ ఫైనల్స్ అని జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో. చిరంజీవి గారు, సాక్షి శివానంద్ గారు, రమ్యకృష్ణ గారు, రాఘవేంద్ర గారు అందరూ వచ్చి, ఆ సినిమాలో ఇద్దరు మిత్రులు ఫ్రెండ్షిప్ కప్ అని ఉంటుందన్నమాట. ఆ కప్ వచ్చేసి ఇక్కడ బాగా మాట్లాడిన వాళ్ళకి ఇస్తుంటే, సార్ మీరు అన్ని ఊళ్ళల్లో దీనికి కాంపిటీషన్స్ జరిగాయి, ఆ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని పిలుస్తున్నారు కాబట్టి మీరు ఒక గెస్ట్గా వచ్చి చూసి వెళ్ళిపోండి, అసలు ఈ వాతావరణం ఎట్లా ఉంటుందో ఏంటో అంటే, నేను అలాగే అని చెప్పి వెనక్కి కూర్చున్నాను, చూశాను. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నా చేత ఆ కార్యక్రమం నిర్వహింపజేయాలని ప్రయత్నించారు, పాపం స్వామినాయుడు గారు ప్రయత్నించారు. కానీ జెమినీ టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పటికే వాళ్ళ యాంకర్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారని అన్న తర్వాత మనం కూడా దానిని అంత సీరియస్గా తీసుకోలేదు. అయిపోయింది.
ఆ తర్వాత ఈ కరీంనగర్లో జరిగినటువంటి రక్తదాతల శిబిరంలో అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆ పోలికలు చదివి వినిపించడం, చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటం, చిరంజీవి గారు పిలిపించుకోవటం, అన్నయ్య సత్యదినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారిని చిరంజీవి గారిని వాళ్ళ సమక్షంలో నేను దానిని వినిపించడం, ఇక్కడ దాకా ఇదొక ప్రయాణం. ఈ ప్రయాణం మొదలైన తర్వాత ఏంటంటే ఆ తర్వాత రక్తదాన మహోద్యమం గురించి, నేత్రదాన ఆవశ్యకత గురించి, వీటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రచారం చేయాలి, ప్రచారోద్యమంలో పాల్గొనాలి, వీటిని ప్రచారోద్యమంలాగా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు అప్పుడున్న 23 జిల్లాలు పూర్తి స్థాయిలో ప్రతి స్వచ్ఛంద చిరంజీవి ఉచిత రక్తదాన శిబిరాలకు హాజరై ఆ కార్యక్రమాలు, ఆ ఆవశ్యకత, ఆ అవగాహన పెంపొందించినటువంటి వాడిలో నేను కూడా ఒకడిని, నా పాత్ర కూడా ఉంది, నా భాగస్వామ్యం ఉంది అని నేను స్పష్టం చేయదలుచుకున్నా ఈరోజు. చిరంజీవి గారి పిలుపు మేరకు అప్పటి వరకు ఏంటంటే రక్తదానం మీద ఉన్నటువంటి అపోహలన్నీ చిరంజీవి గారు తొలగించారు. ఇప్పుడు ప్రతి సభకి చిరంజీవి గారు వచ్చి మాట్లాడలేరు, ప్రతి సమావేశానికి చిరంజీవి గారు వచ్చి దీనిని ప్రచారం చేయలేరు. ఇక్కడ ఒక ప్రతినిధి కావాలి, ఆ ప్రతినిధి పాత్ర నేను పోషించాను, అనుసంధానకర్తగా నేను వ్యవహరించాను. మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ నగర శివార్లు కావచ్చు, నగర పరిధిలో కావచ్చు, మీకు ప్రతి ఆదివారం చిరంజీవి గారి స్వచ్ఛంద ఉచిత రక్తదాన శిబిరం ప్రతి ఆదివారం మీకు జరిగేది. ఓకే. ప్రతి ఆదివారం జరిగినటువంటి ఈ శిబిరాలకి ఏంటంటే ఉదయం అందరికంటే ముందుగా నాతో పాటు ఎవరైతే బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఎవరైతే ఉంటారో, డాక్టర్లు మొదలుకొని నర్సింగ్ స్టాఫ్తో సహా అందరికంటే ముందు బయలుదేరి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ వ్యవహారాలు, ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటుండేవాళ్ళు. నేను డయాస్ దగ్గరకు వచ్చి డయాస్ మీద ఎవరు వస్తున్నారు, గెస్ట్లు ఎవరు వస్తున్నారు, అక్కడ పొలిటీషియన్స్ ఎవరు వస్తున్నారు, సినిమా గెస్ట్లు ఎవరు వస్తున్నారు తెలుసుకుని జాగ్రత్తగా ముందే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఎట్లా అడ్రస్ చేయాలి డయాస్ మీద కూర్చోబెట్టి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో అందరూ రక్తదానం చేయడానికి రాదండి. వచ్చినటువంటి జనం ఏంటంటే కార్యక్రమం జరుగుతోంది, చిరంజీవి గారి పాటలు వేస్తాం, మొదట పాటలు వేసేటప్పుడు జనం వస్తారు, పాటలు ఆపేసి అక్కడి నుంచి నేను మాట్లాడటం మొదలు పెడతాను. ఇలా మాట్లాడటం మొదలుపెట్టిన నేను ఆ వచ్చిన వాళ్ళల్లో రక్తదానం చేయకూడదు అనుకుని దీన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగానో లేకపోతే వినోద విభావర్లాగా భావించి వచ్చి అక్కడ కూర్చుని ఉన్నటువంటి వాళ్ళకున్న అపోహల్ని నేను తొలగించేవాడిని. అపోహలు తొలగించిన తర్వాత వాళ్ళలో నుంచి ఒక్కొక్కరుగా లేచి రక్తదాన శిబిరంపై పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. మామూలుగా రక్తదాన శిబిరంలో రక్తదానం ఇద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయొచ్చు, 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా సరే, 60 కిలోలు శారీరకంగా బరువున్న వాళ్ళు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు. ఇట్లా గ్రూప్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేటటువంటి వాడు. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ఉదయం 8-8:30కు మొదలైనటువంటి ఈ కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటలకు కానీ ముగిసేది కాదు. 4 గంటల వరకు కేవలం మంచినీళ్ళు తాగుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత భోజనం చేసేటటువంటి వాడిని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రక్తదాన మహోద్యమం అనేది ఈవేళ లక్షలాది మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. చాలామంది ఈవేళ వాళ్ళ మరణానంతరం శారీరక అవయవాలు ఏవైతే ఉన్నాయో వినియోగంలోకి రావాల్సినటువంటివి నేత్రాలతో పాటు వాటిని కూడా చాలామంది ఇవాళ ప్రమాణపూర్తిగా వాటిని దానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చిరంజీవి గారి ఆలోచనలోంచి పుట్టినటువంటివి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా వీటికి విపరీతమైనటువంటి ప్రచారం కల్పించినటువంటి వాళ్ళల్లో నేనున్నాను అని స్పష్టం చేయదలుచుకున్నాను. అట్లాగే నాతో పాటు డాక్టర్ సమరం గారు, విజయవాడకు చెందినటువంటి డాక్టర్ సమరం గారు, వాసవ్య నరసింహం సమరం గారి పాత్ర కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఆయన పోషించారు. ఇక చిరంజీవి గారి అభిమానులు అయితే ఇవాళకి 100 సార్లకు పైగా రక్తదానం చేసినటువంటి రక్తదాతలు చాలామంది ఉన్నారు. 100 సార్లకు పైగా రక్తదానం చేసినటువంటి, ఆ రోజు మొదలు పెడితే ఇప్పటి వరకు రక్తదానం చేసినటువంటి వాళ్ళు 100 సార్లకు పైగా రక్తదానం చేసినటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. వీళ్ళని మీకు అప్పుడు ద్వారకాపురి కాలనీ ఏదైతే ఉందో, పంజాగుట్ట హిందీ నగర్ అంటారు, అక్కడ అద్దె భవనంలో ఉన్నటువంటి చిరంజీవి ఐన్ బ్లడ్ బ్యాంకు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో అంతర్భాగం. ఇది మీకు మన రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్కి వచ్చిన తర్వాత, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కుడి చేతి వైపు తీసుకుంటే ఎడం చేతి వైపు ఉన్నటువంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అక్కడికి భవంతి వచ్చిన తర్వాత 2006 ఆ ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంపోనెంట్ యూనిట్ని వాటిని భారత రాష్ట్రపతి
ఏపీజే అబ్దుల్ కలాం గారు విచ్చేసి వారు దానిని ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికి ఏంటంటే అతి ముఖ్యులైనటువంటి వారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంది. వీళ్ళు లోపలికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్న లిస్ట్ కూడా భారత రాష్ట్రపతి కార్యాలయానికి అందజేయబడింది. అక్కడి నుంచి మనకు ఇన్విటేషన్ వస్తుందన్నమాట. అక్కడి నుంచి వస్తుంది ఆహ్వాన పత్రిక. మీకు అర్థమవుతుంది కదా, అటువంటి గౌరవాలు అందుకున్నాము. నేను ఇప్పటివరకు వ్యక్తిగతంగా 22 సార్లు రక్తదానం చేశాను. రక్తదాతలందరికీ చిరంజీవి గారు 10 సార్లు దాటిన రక్తదాతలందరికీ చిరంజీవి గారి దగ్గర నుంచి అభినందన లేఖలు ఉండేవన్నమాట. చాలా వారిని అభినందిస్తూ చిరంజీవి గారు లేఖలు రాస్తుండేటటువంటి వారు. వాటన్నిటిని ఎలా ఉండాలి, అవి చిరంజీవి గారు పంపించే శుభాకాంక్షలు ఎలా ఉండాలి, అభినందనలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎట్లా చిరంజీవి గారి దగ్గరికి తీసుకురావాలి. ప్రతి శనివారం మీకేంటంటే ప్రతి శనివారం ఉదయం మొదలైందంటే అందరిలో ఒక తెలియనటువంటి ఒక చిన్న భయం మొదలయ్యేది. ఏంటంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర మీకు 1000 మందికి తక్కువ కాకుండా మీకు అభిమానులు వచ్చేసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు 1000 మందికి తక్కువ కాకుండా వచ్చేవాళ్ళు. అక్కడ పోటీ ఏంటంటే ప్రీవియస్ హైదరాబాదు శివార్లు, మనకు నల్గొండ, మహబూబ్ నగరు, హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్కు, ఇవన్నీ ఏంటంటే మనకు నగర పరిధిలో ఉంటాయి. వీళ్ళందరూ అప్పటికి వారం రోజుల నుంచో నెల రోజుల నుంచో వచ్చి రక్తదానం చేసినటువంటి వాళ్ళు యాజ్ పర్ ప్రయారిటీ వీళ్ళు మీకు శనివారం చిరంజీవి గారి ఫోటో సెషన్కి అర్హులు అనమాట. ప్రతి శనివారం ప్రపంచం తలకిందులైపోయినా, మీకు వర్షం వచ్చినా లేకపోతే తుఫాన్ వచ్చినా ఏం జరిగినా చిరంజీవి గారు ప్రతి శనివారం అభిమానులు సాయంత్రం కలిసి ఈ రక్తదాతలతో ఫోటోలు దిగేవాళ్ళు. వాళ్ళ బ్లడ్ డోనర్ కార్డు మీద చిరంజీవి గారు ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి. వీళ్ళు ఈ 5 జిల్లాల వాళ్ళు వెయిట్ చేస్తుండేటటువంటి వాళ్ళు ఎన్నింటికి వెళ్ళాలి చిరంజీవి గారి ఫోటో సెషన్కి అని. ఈలోపు శనివారం ఫోటో సెషన్ ఉంటుందని తెలుసుకుని మిగతా ఊళ్ళ నుంచి ఉదయం వచ్చేసి మేము బ్లడ్ ఇస్తామని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్లడ్ ఇస్తుంటారు బ్లడ్ డోనర్స్. వాళ్ళని సమన్వయం చేసుకుని తీసుకెళ్ళాలి. ప్రతి శనివారం మీకు 1000 మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదండి. తక్కువ అంటే 600 మాకు. ఓకే, చాలా తక్కువ అంటే 600 మంది అంటే 600 మంది అనుకునేవాళ్ళు. 1000 మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళు. క్రమశిక్షణగా వీళ్ళల్లో కొంతమంది అభిమానులు చాలా గమ్మత్తుగా ఉండేది మాకు చెప్పాలి. మీరు ఆ క్యూ లైన్లో వాళ్ళని వరుస క్రమంలో తీసుకొచ్చి చిరంజీవి గారు దగ్గరకు వచ్చి ఏ ఊరు ఏం పేరు చెప్పి ఇంత సమయం ఇచ్చేవాడు. చిరంజీవి గారు ఫోటో దిగి ఆ తర్వాత బ్లడ్ డోనర్ కార్డు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే బ్లడ్ బ్యాంక్ దగ్గరకు వచ్చేటప్పటికి ల్యాబ్కి వెళ్ళిపోయి, అప్పుడు డిజిటల్ కాదు, ల్యాబ్కి వెళ్ళిపోయినటువంటి ఫిల్మ్ ఏదైతే ఉందో ఫిల్ము మీ ఫోటోగ్రాఫ్తో పాటు మీరు ఉన్నటువంటి నెగిటివ్ కూడా కట్ చేసి ఒక కవర్లో పెట్టి ఇచ్చేవాళ్ళం. ఓకే, మీకు అర్థమైందా? ఈ పద్ధతి పెట్టామన్నమాట. ఇక్కడ ఏమయ్యేదంటే ఈ క్యూ లైన్లో బాగా ముందరకు వచ్చి ఉంటాడు ఒక అభిమాని. వచ్చినటువంటి వాడిని మనం చూస్తుంటాం కదా, వచ్చేసేవా నువ్వు, నీ సమయం వచ్చిందంటే వీడు వెళ్ళిపోయి వెనకాల నించునేవాడు. మళ్ళీ అర్థమయ్యేది కాదు. ఒకరోజు అడిగాను అనమాట, ముందరకు వస్తున్నావు, ముందరకు వచ్చి మళ్ళీ నువ్వు వెనకాలకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ముందరకు వస్తున్నావు, మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతుంటే ఎంతసేపు అయినా చిరంజీవి గారిని చూడొచ్చు కదా ఇక్కడ ఉంటేనే వాడు అక్కడికి వస్తున్నాడు అనమాట. వాడు ఇలాంటి అభిమానులు క్యూ లైన్లో ముందుకు వచ్చి ఉంటాడు, ఆ క్యూ లైన్ నుంచి మెల్లగా వెనక్కి వచ్చి పక్కకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ క్యూ లైన్లో నిలబడి ఉంటారు. ఇటువంటి అభిమానులు అనమాట. ఎంత అభిమానం అండి అది. ఒకసారి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో అండి మీరు నమ్మరు, మాకు ఎనీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 1000 మంది అండి. 1000+ అనమాట. 1000+ ఎనీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 1000+. ఇంకా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులకి చిరంజీవి గారి నిర్మాతలు, చిరంజీవి గారి దర్శకులు, మీకు లారెన్సు చార్మి గారు కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చారు. రాము అని చెప్పేటటువంటి వాళ్ళు కాదు ఎవరైనా సరే. ఈ క్రమంలో ఏంటంటే భారతదేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా, ఎక్కడో వరదలు వచ్చినాయి, ఎక్కడో గుజరాత్లో భూకంపం వచ్చింది, ఇంకెక్కడో అగ్ని ప్రమాదం జరిగింది, మొట్టమొదట మీకు ఈ భారతదేశంలో మొట్టమొదట మీకు ప్రతిస్పందించింది ఏ కథానాయకుడి అభిమానులు అంటే కేవలం చిరంజీవి గారి అభిమానులు. మొట్టమొదట ప్రతిస్పందించింది మీకు ఎక్కడైనా ఎప్పుడైనా చిరంజీవి గారి అభిమానులు మాత్రమే స్పందించారు. స్పందించి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గుజరాత్లో భుజ్లో భూకంపం వస్తే 15 రోజుల పాటు ప్రణాళిక అండి. 15 రోజులు అభిమానులు అక్కడే ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ముఖ్యులందరూ కలిసి అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టి పాత్రలు లేని వాళ్ళకి పాత్రలు, దుప్పట్లు లేని వాళ్ళకి దుప్పట్లు, భోజన సామాగ్రి ఏదైతే ఉందో వంట సామాగ్రి లేని వాళ్ళకి వంట సామాగ్రి అన్నీ సమకూర్చి 15 రోజుల పాటు. ఇంకా మీకు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కలవటం, గవర్నర్లను కలవటం, ఆ తర్వాత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలవటం. మీకు అర్థమవుతుంది కదా, ఇవన్నీ కూడా చిరంజీవి గారి అభిమానులకే సాధ్యమైంది.
అఖిల భారత చిరంజీవి యువతగా ఈరోజు రూపాంతరం చెంది మరిన్ని విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నటువంటి వీటి పునాదుల్లో స్వామినాయుడు గారి కృషి చాలా అనన్య సామాన్యమైన కృషి, అచంచలమైనటువంటి కృషి, అంతే సమయము అంతే జీవితము వారు వెచ్చించారు. ఆ క్రమంలో సిహెచ్ వెంకటేశ్వరరావు గారు కొంతకాలం ప్రయాణం చేశారు. ప్రజారాజ్యం సమయంలో వారు వైదొలిగారు. రాము యాదవ్ గారు కొంతకాలం వారు ప్రయాణం చేశారు, వారు వైదొలిగారు. ఇంకా చాలామంది యొక్క ఆయా జిల్లాలలో ఆయా ప్రాంత ప్రతినిధుల యొక్క కృషి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ వారు భాగస్వాములుగా కొనసాగుతున్నారు. చాలామంది 60-65 సంవత్సరాలు, స్వామినాయుడు గారికి 63-64 సంవత్సరాలు, స్వామినాయుడు గారికి 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు. 60 సంవత్సరాలు పైబడినటువంటి చిరంజీవి గారి యానాన్ యావరేజ్ ఫ్యాన్స్ వయసు 60 సంవత్సరాలండి వేళ. వాళ్ళందరూ కూడా ఇంకా చిరంజీవి గారితో వాళ్ళు కొనసాగుతున్నారు. ఇవాళకి ఫోటో సెషన్స్ అంటే అంతే ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి గారు పొల్లాచికి షూటింగ్కి వెళ్తే చిత్తూరు వెరీ సీనియర్ ఫ్యాన్ టిఎన్ ప్రకాష్ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి రావడం అనేది ఇట్లా అంటే వాళ్ళందరినీ చిరంజీవి గారు పేరు పెట్టి పిలవగలరు. ఇందిరా సమయంలో ఇందిరా విడుదలైపోయి కనీ వినేరుగని విజయం సాధించిన తర్వాత చిరంజీవి గారు ఏంటంటే అభిమానులందరినీ, ముఖ్యులైన వాళ్ళందరినీ ఒకసారి కలిసి కూర్చొని వాళ్ళ మనోభావాలు పంచుకోవాలనుకుంటున్నాను వాళ్ళతో. అంటే ఫిలిం ఛాంబర్లో రౌండ్ టేబుల్ సమావేశం చిరంజీవి గారితో ఒక రౌండ్ టేబుల్ సమావేశం. ముందు రోజు చిరంజీవి గారు ప్రతి ఒక్కరి ఫోటోగ్రాఫు, ఊరు, పేరు. అంతకుముందు నేను ఎప్పుడు ఇతను నన్ను కలిశాడు, కొత్తగా కలుస్తున్నారా, ముందు నన్ను కలిశారా, చిరంజీవి గారు ఎక్సర్సైజ్ చేయడం అన్నమాట, అధ్యయనం చేయడం. అక్కడికి వచ్చిన చిరంజీవి గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు. ప్రతి ఒక్కరిని చిరంజీవి గారు వాళ్ళ ఊరు పేరుతో సహా పలకరించారు చిరంజీవి గారు. ఓకే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక భారత రాష్ట్రపతి చిరంజీవి గారి అభిమానుల్ని గౌరవించేటటువంటి స్థాయికి, ఒక భారత ప్రధానమంత్రి చిరంజీవి గారి అభిమానుల్ని గౌరవించేటటువంటి స్థాయికి, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇప్పటికి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ పలు పర్యాయాలు పొందింది. సరే, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం గురించి అయితే అసలు చెప్పాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు బాంబే పినోటైప్ అనేది ఒక బ్లడ్ గ్రూప్ అండి, విన్నారు ఎప్పుడైనా? బాంబే పినోటైప్ అది O పాజిటివ్లో ఒక సబ్బు గ్రూపు ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. అటువంటి బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి అత్యవసరమైతే ఏంటి పరిస్థితి? అప్పుడు దాని ఆలోచన నుంచి పుట్టింది బ్లడ్ డోనర్స్ క్లబ్ అనమాట. రెగ్యులర్గా వచ్చి వెళ్ళేటటువంటి బ్లడ్ డోనర్స్తో పాటు, బ్లడ్ ఇచ్చేటటువంటి డోనర్స్తో పాటు బ్లడ్ డోనర్స్ క్లబ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ అత్యవసర సమయాలలో వీరి యొక్క సేవలు వినియోగించుకుందాము. ఇట్లా వీటి గురించి మాట్లాడుకుంటూ వెళితే చాలా ఉంది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. చిరంజీవి గారి జన్మదిన మహోత్సవాలకు సంబంధించి దానిని ఒక కనీవిని ఎరుగని ఒక అవుట్స్టాండింగ్ ఈవెంట్ లాగా దానిని ఇవాళకి 2001లో సాదాసీదాగా 2002లో చేసిన 2003 వరకు ఇట్లాగా అనుకున్నది. 2002 నుంచి ఏంటంటే ఇప్పటి వరకు అవుట్స్టాండింగ్ ఈవెంట్ కోవిడ్ మినహాయిస్తే, కోవిడ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా అన్ని ఈవెంట్స్ అవుట్స్టాండింగ్ ఈవెంట్స్గా తీర్చిదిద్దడం, 10th టాపర్స్, ఇంటర్ టాపర్స్కి గోల్డ్ మెడల్స్ ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం ప్రవేశపెట్టడం, అలాగే ఉత్తమ జర్నలిస్టులకి పురస్కారం, చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అట్లాగే సుప్రసిద్ధ సినీ కళాకారులకి కొంతమందికి పురస్కారం అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలన్నీ రూపొందించి వీటిని కొనసాగించినటువంటి ఒక నేపథ్యం ఉంది. ఇంత గొప్పగా చిరంజీవి గారి గురించి చెప్తుంటే చిరంజీవి గారి మీద పడి ఏడుస్తారు అంటూ కమెంట్ చేయడం ఏంటి సార్ విచిత్రంగా? కాకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేనంటే సారీ టు సే దిస్, నేను ఎవరిని కించపరచడానికి నేను అనట్లేదండి. నేను వచ్చే నాటికి చిరంజీవి గారితో మేము చాలా అద్వితీయమైన ప్రయాణం మాది. మమ్మల్ని జూనియర్ చిరంజీవి అనేటటువంటి వాళ్ళు. తర్వాత చిరంజీవి గారు నాకు తప్ప స్పెషల్ ఫోటో సెషన్ ఎవరికి ఇవ్వరు, చిరంజీవి గారు నాకు తప్ప స్పెషల్ ఇంటర్వ్యూ ఇంకెవరికి ఇవ్వరు అన్నటువంటి చాలామంది జర్నలిస్టు నాకు తెలుసు. వాళ్ళలో నాకు చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళలో నాకు చాలామంది మంచి మిత్రులు ఉన్నారు. నేను ఎవరిని కాదనట్లా. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలకు పిఆర్ఓలుగా, నోట్ దిస్ పాయింట్, పిఆర్ఓలుగా మేము చిరంజీవి గారి సినిమాల పిఆర్ఓలం అని చెప్పేసి తలగరేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళందరితో కూడా నాకు ఇప్పటికీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరూ కూడా చిరంజీవి గారి జీవిత కథని ఎందుకు రికార్డ్ చేయలేకపోయారన్నది నా ప్రశ్న. నేను వచ్చే నాటికి వీళ్ళందరూ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారు అన్నది నా ప్రశ్న.
అంతే కదా, మీకు అంత ర్యాపో ఉన్నప్పుడు ముందుగా మీరే కదా, అప్పటి వరకు అసలు ఒక్కటి కూడా రాకపోవడం అనేది. ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. తర్వాత వచ్చిన తర్వాత నేనే వాళ్ళని అడిగేవాడిని, మీరు ఎందుకు రాయలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే ఎవరో రకరకాల కారణాలు చెప్పేటటువంటి వాళ్ళు అనమాట. రకరకాల కారణాలు చెప్పిన తర్వాత నాకేంటంటే సమాచారం కావాలి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో నేను మాట్లాడాలి. ఒక డయాస్ మీద నేను మాట్లాడినటువంటి విషయం నెక్స్ట్ డయాస్ వెళ్ళేటప్పుడు నేను ఆ విషయాలు మాట్లాడేటటువంటి వాడిని కాదు, కొత్త విషయాలు మాట్లాడేవాడిని చిరంజీవి గారికి సంబంధించి. వాటి కోసం ఏంటంటే ప్రీవియస్ చిరంజీవి గారు జ్యోతిచిత్ర, సితారా, శివరంజని వీటికి ఇచ్చినటువంటి అన్ని ఇంటర్వ్యూస్ తీసుకుని చదవటం అనమాట. చదివి ఒకదానికొకటి లింక్ చేసుకుని అక్కడి నుంచి ఏంటంటే అవును మనం ఎందుకు రాయకూడదు, మనం ఎందుకు తీసుకురాకూడదు ఆలోచనలోంచి పుట్టింది చిరంజీవి ఒక విజేత కథ. ఓకే, అని విజయబాబు నాయుడు గారి ప్రోత్సాహం, ప్రోద్బలం, ఆశీస్సులు ఉన్నాయి. అట్లాగే అంత క్రితం దాన్ని 32 వారాల పాటు సినీ స్టార్లో సీరియల్గా ప్రభు గారు రాయించినటువంటి నేపథ్యం ఉంది. దాంతో అది కార్యరూపం దాల్చిందనమాట. ఇప్పటికైనా చిరంజీవి గారి గురించి మీరు చెప్పినంత అద్భుతంగా గొప్పగా ఎవరు చెప్పలేరు, చెప్పబోరు కూడా. సీరియస్లీ కామెంట్ చేసిన అతనికి మరొకసారి చిరంజీవి గారిని అంటే ఎంత అధ్యయనం చేశారు, ఎంత లోతుగా అన్ని విషయాలు తెలుసుకున్నారు, ఎక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది, స్టిల్ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు అనేక వీడియోలో చెప్తూనే ఉన్నారు. ఎక్కడో ఎస్ఈఓ చేసిన తప్పుకి దాన్ని ఆపాదించడం, వీడియో మొత్తం కూడా చూడకుండా ఓన్లీ ఆ తమ్ముని చూసి అవతల వ్యక్తులు మాట్లాడడము, వాళ్ళ సంస్కారము, వాళ్ళ విషయ పరిజ్ఞానం ఎంత ఉందనేది అక్కడే అర్థమైపోయింది. అయినా సరే మరొక్కసారి చిరంజీవి గారి గురించి మీకెంత తెలుసు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.